ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 22వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ తులా రాశి వారికి 2 పెద్ద కోరికలు అయితే తీరబోతున్నాయి. కనుక ఈ తులా రాశి వారికి ఆ పెద్ద కోరికలు ఏంటి, అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏమిటి అనే పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులా రాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా వీరి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక ఈ తులా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి దాన ధర్మాలు చేయటంలో 12 రాశులకెల్లా ఈ రాశి ముందుంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరు చాలా మంచి సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే చిన్న పిల్లల మనస్తత్వాన్ని కూడా ఉంటారు. ఎప్పుడు కూడా నవ్వుతూ నలుగురిని కలుపుకుంటూ కలుపుగోలుతనమైతే వీరు ఉంటారు. అందరూ ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేసి అయితే వీరు అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ తులారాశి వారి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని మనమైతే చెప్పుకోవచ్చు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం, ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరికి సహనం అనేది కూడా చాలా అధికంగా, ఓపికతో ఫలితాలను కోసమైతే ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరికైనా సరే సహాయం చేయడంలో అయితే వీరు ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవడంలో అయితే ఎలాంటి సందేహం అయితే లేదు. అలాగే ఈ యొక్క రాశివారు బంధాలకి, అనుబంధాలకి వీరైతే చాలా ప్రాధాన్యత ఇస్తారు. అది ఎలాంటి ప్రాధాన్యత అంటే మనం ముందుకు చెప్పుకోవాలి. ఎవరైనా కానీ ఈ యొక్క చిన్న సహాయం చేస్తే గనక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావాన్ని ఈ రాశిలో, వ్యక్తిత్వాన్ని అధికంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క రాశి వారికి ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు అనుభవించి ఉన్నారు. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో మీరైతే చూస్తారు. మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, మీ స్నేహితుల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువులో కావచ్చు, అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు. కాబట్టి వారి ద్వారా మీరు చాలా అంటే చాలా సందర్భంలో కూడా చాలా అవమానాల పాలైతే అయ్యారు. ఇక మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులని కూడా మీ యొక్క జీవితంలో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక దీనివల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు. దీనివల్ల ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీ జీవితంలో అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం అయితే జరగబోతుంది. మిమ్మల్ని అవమానించపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు. ఇక ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో, మీ పైన ఎవరైతే కుట్రాలు పన్నారో వారికి అయితే ఆ పరమశివుడు గుణపాఠం అయితే ఖచ్చితంగా నేర్పిస్తాడని చెప్పుకోవచ్చు. ఇక ఆ దైవశక్తి అనేది మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక మంచి న్యాయబద్ధమైన మనుషులు. అంటే ఎవరికైనా అన్యాయం జరిగినా మీరు అస్సలు ఊరుకోలేరు, సహించలేరు. అలాగే మీకు మంచి ఇతరులకు దాన ధర్మాలు చేయటం, ఇలాంటివి మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఆ దైవం అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ఏమి చేసినా, ఎవరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసినా కానీ మీ పని ఏదో మీరు చేసుకుంటూ పోతారు. మీరు అందరికంటే ఉన్నత స్థానాలను అయితే చేరుకుంటారు. మీరు అనుకున్న గోల్ని అయితే ఖచ్చితంగా రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీ యొక్క మంచి మనస్తత్వం ద్వారా ఇలాంటివి అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక
ఆ భగవంతుడు కొన్నైతే పరీక్షలైతే వారికైతే ఇస్తాడు. అలాగే శిక్షలను కూడా వారి పట్ల అమలు చేస్తాడు. ఈ విధంగా వారి జీవితంలో వారు ఏం తప్పు చేశారు, ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో అనే విషయాన్నైతే వారైతే తెలుసుకుంటారు. మిమ్మల్ని క్షమాపణ అడగటానికి కూడా ఉంటారు. కాబట్టి ఈ రోజునైతే మీకు ఇలాంటి సంఘటనలైతే చోటు చేసుకోబోతాయి. అంటే ఎవరైతే మనల్ని కించపరిచారో, అవమానపరిచారో అలాంటి వ్యక్తులకైతే మంచి బుద్ధి అయితే రావడం అలాగే మీకు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది. అరే! ఏమి చేయకుండా ఆకస్మిక లాభం ఎలా వస్తుంది అని చాలామంది కూడా ఆలోచిస్తూ ఉంటారు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో అయితే మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచనలైతే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఇక దైవం అనుగ్రహం అనేది పొందడానికి మీకు ఈ సహాయం అనేది చాలా అదృష్టాన్ని తీసుకువస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మీ గ్రహాలు అనుకూలించడం వల్ల మీకు ఖచ్చితంగా ఆకస్మిక ధనలాభం, అలాగే మంచి శుభవార్తలు ఇలాంటివి జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ రోజున అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి ఈ తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలాంటి సంఘటనలైతే ఖచ్చితంగా చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ తులా రాశిలో పుట్టిన వారికైతే ఈ రోజున అదృష్టం అనేది దూసుకు వస్తుంది. ఎందుకంటే ఆ దైవం అనుగ్రహం అనేది మీ పైన పుష్కలంగా ఉండటం వల్ల ఇలాంటివి అనేవి మనకు ఎప్పుడు జరగవి. అప్పుడప్పుడైతే ఇలాంటివి ఖచ్చితంగా సంఘటనలైతే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ తులారాశి వారు ఎక్కడున్నా సరే మీ చుట్టూ ఎవరు లేనప్పుడే మాత్రమే ఈ యొక్క వీడియోలని తప్పకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, జూన్ 22వ తేదీన ఆదివారం రోజున వీరికి ఉన్న పెద్ద కోరికలు రెండేంటి అంటే గనక, ఈ తులా రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున ఆదివారం రోజున మీరు ఎప్పటినుంచో ఉన్న కోరికలైతే ఏవైతే బలంగా ఉన్నాయో అలాంటి కోరికలనేవి ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. అంటే మీ యొక్క ఎవరైతే ఈ తులా రాశి వారు ప్రేమికుల విషయంలో మీ ఇంట్లో మీ పెద్దల దగ్గర చెప్పాలని మీరు ప్రయత్నం చేయాలనుకుంటున్నారో, ఇక వారితో వివాహం జరగాలని మీ యొక్క పెద్ద కోరిక ఏదైతే ఉందో అది మీ పెద్దలు గౌరవించడం, దానికి అంగీకరించడం అనేది జరుగుతుంది. కాబట్టి తులా రాశిలో జన్మించినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రేమ అనేది ఈ రోజున ఫలించడం అనేది జరుగుతుంది. మీ పెద్దలు మీ ప్రేమకు అంగీకరించడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక రెండో కోరిక ఏంటంటే గనక, మీరు ఎప్పటినుంచో మీ యొక్క వాహనాలు కొనుగోలు చేయడం అని ఆలోచించినట్లయితే గనక మీరు కానీ బైకు కానీ, కారు కానీ ఇలా చిన్న చిన్నవి కానీ, పెద్ద పెద్దవి కానీ ఎవరైనా మీరు ఆలోచించినట్లయితే గనక ఇలాంటి వాహనాలు కొనాలనైతే మీరు ఎక్కువకైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వారికైతే జూన్ 22వ తేదీన ఆదివారం రోజున మీ యొక్క పెద్ద కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. కాబట్టి ఈ తులా రాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీ యొక్క 2 పెద్ద కోరికలేమని ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. కాబట్టి ఈ వీడియో చూసే ముందు ఈ తులా రాశి వారి వ్యక్తులు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి అలాగే ఈ యొక్క తులా రాశి వారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.